తాడేపల్లి అండి. గేట్ సెంటర్ వాహనాలు కొట్టేటువంటి ఎన్ని ఉన్నాయో అంటే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేస్తుందండి. గారి, ఇడ్లీ, చికెను కూర, తర్వాత చట్నీ 2 రకాలు ఉన్నారు. అసలు జనం ఫుల్గా వచ్చారండి. రోడ్డు అంతా జనమేను, ఇంకా వస్తూనే ఉంటున్నారు. బళ్ళు మొత్తం అయ్యానండి. వినపడలేదు, కొద్దిగా పెద్దగా చెప్తున్నాను. ఇందాక వీడియో వినపడలేదు, చిన్నగా మాట్లాడాను నేను. చూడండి, తాడేపల్లి గేట్ సెంటర్లో తెలుగుదేశం ఆఫీసు లోకేష్ బాబుది ఇవాళ ఆయన పుట్టినరోజు. అంటే ఎలక్షన్లో గెలిచాక ఇది ఫస్ట్ పుట్టినరోజు కాబట్టి బాగా చేస్తున్నారు. నేను అసలు కాయలు వేయలేదండి, మరి గుర్తొచ్చింది. ఇంక నాకు గుర్తొచ్చి వీడియో తెత్తకొచ్చాను. ఇలా కాయలకు కూడా వెళ్ళలేదు నేను. రాత్రి గుర్తొచ్చింది, పొద్దున్నే ఆఫీస్ కాడ ఉంటుంది, మరి వీడియో ఇక్కడ తీయాలని చెప్పేసి అనుకున్నాను. అందుకని వచ్చాను. చూడండి, అందరూ పార్టీ నాయకులు అందరూ ఉన్నారు. అంటే టిఫిన్ చేస్తున్నారండి. అందరూ టిఫిన్ చేస్తున్నారు. చూడండి, మంచి మంచి వీడియోలు పెడుతున్నాను నేను. ఎక్కువ తెలుగుదేశం పార్టీ, నేను పార్టీకి సంబంధించిన పక్షి నేను కూడా. నేనని కాదు, మా అమ్మ కాడి నుంచి మేమంతా తెలుగుదేశం పార్టీ. మేమే వేసుకున్నాం, మరి ఓట్లు తెలుగుదేశానికి వేస్తున్నాం మేము. మరి అభిమానం మాకు. ఎన్టీ రామారావు అంటే బాగా మా అమ్మకి అభిమానం. అట్లా మా అమ్మని బట్టి మేము ఫాలో అయ్యాము. మేము కానీ మా పిల్లలు కానీ అందరం తెలుగుదేశం పార్టీను. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య, మరి లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి అప్పుడు సంబరాలు కూడా బాగా చేశారు. అప్పుడు కూడా వీడియోలు పెట్టాను నేను గెలుస్తాడని కూడా నేను చెప్పాను, అందరికి చెప్పాను, పార్టీలో కూడా చెప్పాను, పార్టీ వాళ్ళకి. తర్వాత నేను ఫోన్లు చేసి కూడా చెప్పాను, తెలుగుదేశం పార్టీ గెలిచిద్ది, భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను నేను. అలా గెలిచింది. మరి దేవుడి కృప అంతా. మరి ఎవరన్నా దాన్ని పూజలు చేయని, మరి మసీదులో చేయని, మరి చర్చిలో చేయని, ప్రార్థనలో, మరి దేవుడు, మరి ఏ దేవుడైనా సరే మరి వాళ్ళు గెలిపించి, మరి వాళ్ళు మంచిగా రోడ్లు అని అన్నీ బాగా చేస్తున్నారు. పనులు కూడా చక్క చేస్తున్నారు. అన్ని పనులు చేస్తున్నారు బాగానే, ఫాస్ట్గా ఉన్నాయి పనులన్నీ కూడా. ఏది కూడా ఆపట్లేదు. అన్ని రోడ్లు అంతమంది రిపేర్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు నున్నగా వస్తున్నాయి. రోడ్లు అన్నీ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. మరి అమరావతి కూడా డెవలప్ చేస్తున్నారు. మరి అది కూడా, దాని గురించి కూడా మరి నిధులు గురించి వెళ్ళారు. మరి అక్కడ కూడా మరి నిన్న అక్కడే ఉన్నారు. మరి లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మరి ఇతర దేశాల నుంచి మరి చాలామంది కూడా ముందుకు వచ్చారు. మరి అమరావతి బాగా డెవలప్ అవ్వాలని, మరి అన్నీ అక్కడ తేవాలని చంద్రబాబు అన్నయ్య ఎప్పటి నుంచి ఆయన కోరిక అది. అంటే సింగపూర్లా చేయాలని చెప్పి అనుకున్నాడు ఫస్ట్లో ఆయన. మరి ఇప్పుడు అది అమలు అవుతుంది అనుకుంటున్నాను నేను. అలా చేస్తాడు అనుకుంటున్నాను. మరి మన జిల్లాలకి మంచి రోజులు వచ్చినాయి. మంచిగా పనులు చేస్తున్నారు. బాగుంది. ఇప్పుడు పొజిషన్ బాగుంది, చక్కగా చేస్తున్నారు. అన్ని పనులు కూడా ఆపకుండా చేస్తున్నారు. మరి భూములు కబ్జాలు అవి కూడా మరి చేస్తే బాగుంటుంది. భూములు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తే ఇంకా బాగుంటుంది. మరి ఆ అన్నయ్య గురించి చెప్పుకుంటారు బాగా, చంద్రబాబు అన్నయ్యని, లోకేష్ బాబుని, మరి పవన్ కళ్యాణ్ని, మరి వీళ్ళందరం కూడా. మరి ఎందుకంటే అందరినీ మరి ఎన్నుకొని అందరు గెలిపించారు కాబట్టి మరి ప్రజల పనులు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది. చాలా భూములు కబ్జాల్లో ఉన్నాయి మన ఏపీలో. చాలా భూములు కూడా మరి గుంటూరు జిల్లా కానీ ఎక్కడ కానీ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో కూడా భూములు కబ్జాలు ఎక్కువ ఉన్నాయి. ఆ భూములు కూడా న్యాయం చేస్తే ఇంకా బాగుంటుంది. మరి నా పేరు శాంతి అండి, గుంటూరు జిల్లా తాడేపల్లి. చూడండి, నేను పెట్టే వీడియోలు చాలామంది చూస్తున్నారు. మంచి వీడియోలు తీస్తున్నాను నేను. మరి పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా చూడొచ్చు ఆ వీడియోలు, నేను పెట్టే వీడియోలు. చెడ్డగా పెట్టను నేను, మంచి వీడియోలు పెడతా ఉంటాను. జనం మటుకు బాగా వచ్చారండి, ఫుల్గా వచ్చారు. ఎన్ని బళ్ళు అయ్యానండి, ఇంకా వస్తున్నారండి. మరి లోన్ కూడా ఇప్పుడు కేకు కటింగ్ ఉన్నది. మరి కేకు కోస్తారు ఇప్పుడు. అక్కడ కూడా ఒక వీడియో తీస్తున్నానండి వెళ్ళి. ఇది 2వ వీడియో అండి. ఒక వీడియో పెట్టేశాను ఇప్పుడు. ఇది 2వ వీడియో చూడండి.